న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంజాబ్ షహీద్ గురుపురబ్ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించిన పంజాబ్ రాష్ట్ర మంత్రులు. బస్సు ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక. ఫిట్నెస్ ఇన్సూరెన్స్లలో నిర్లక్ష్యం వహిస్తే జైలు శిక్ష తప్పదు. మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ బాకీ కార్డులు. నిరుద్యోగులకు అండగా బీఆర్ఎస్. నిరుద్యోగులకు మంత్రి హరీష్ రావు హామీ. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని మంత్రి దర్శించుకున్న మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంతనాలు. చిన్నటేకూరు బస్సు ప్రమాద ఘటన. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడి. షహీదీ గురుపురబ్ ఉత్సవాల్లోని పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పంజాబ్ రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు. వచ్చే నెలలో జరిగే శ్రీ గురుతేజ్ బహదూర్ జీ 350వ అమరవీరుల వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. ఈ నెల 30న జరిగే తన వివాహ శుభకార్యానికి నటుడు నారా రోహిత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యాజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. బస్సు యాజమానుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరిగితే హత్యా నేరం కింద కేసులు పెట్టి లోపలేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. ప్రమాదంలో మృతి చెందిన అందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి గద్వాల్ కలెక్టర్ గారిని అక్కడికి పంపి రవాణా శాఖ అధికారులను పంపడం జరిగింది. ఆంధ్ర మంత్రి రవాణా శాఖ గారితో పాటుగా కలెక్టర్ డిఐజీ గారులతో మాట్లాడి సమన్వయం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే ఆదేశించినారు. అన్ని రకాల తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడ సహాయ చర్యలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన చర్యలన్నింటి లోపల మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పందించమని సంఘటన విచారణ కూడా ఆదేశించడం. అదేవిధంగా రవాణా శాఖ అధికారులను రాష్ట్ర స్థాయిలో ఇటువంటి బస్సులకు సంబంధించి కానీ తదితర రవాణా వాహనాలను ప్రజా రవాణా వాహనాలకు సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలకు సంబంధించి చెక్ చేయమని కూడా ఆదేశించడం. భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రవాణా శాఖ మంత్రులము అధికారులను కలిసి భవిష్యత్తు కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తాం. తిరుపతి ఘాట్ రోడ్డు మీద ఏ విధంగా అయితే బస్సు ఏదైనా వాహనం పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, చేరేటప్పుడు దానికి సంబంధించి ఒక టైం బాండ్ ఉందో ఇక్కడ కూడా ఇటువంటి ప్రాంతాలకు బెంగళూరు, తిరుపతి, రాజమండ్రి, వైజాగ్ లాంటి పోయే ప్రాంతాల లోపల హైదరాబాద్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, ఎన్ని గంటలకు చేరాలి, స్పీడ్ లిమిట్ అనేటువంటి దాని విధంగా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడుకొని రక్షణకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది. నలుగురు హైదరాబాద్, ఒకరు సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం తదితర వాళ్ళు ఉన్నారు గుర్తులని తెలిసింది. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని మంత్రి సీతక్క అన్నారు. 3 పర్యాయాలు బీఆర్ఎస్ ను గెలిపించారు. కనీసం మంచినీళ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీహిల్స్ లో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె తెలిపారు. ఇలాంటి తప్పుడు కూతురు కూసినటువంటి మీ కుటుంబం, మీ చెల్లెని అడుగు, కేసీఆర్ నీ బిడ్డను అడుగు. మరి నువ్వు ఆడోళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నావు? ఇవాళ నీ కుటుంబమే చెప్తుంది, ఆడకూతురునైనా నన్నే ఓర్వలేకపోయారు, మిమ్మల్ని ఎట్లా ఓరుస్తారని. కాబట్టి ఇవాళ కేసీఆర్
అవసరం ఉంటే ఒక రకంగా, అవసరం లేకుంటే ఎట్లా మాట్లాడుతాడో మనకు అందరికీ తెలుసు. ఈ రోజు అందరి కష్టాలు కన్నీళ్లు తెలిసినటువంటి వ్యక్తి, గల్లీ గడప ఇల్లు అన్ని తెలిసినటువంటి వ్యక్తి, వచ్చేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ అని మరి గెలిపేయడం మూలంగా ఈ సంక్షేమాలు వస్తాయి. మన మన వాడలలో, మన గల్లీలలో, మన బస్తీలలో కావాల్సినటువంటి డెవలప్ చేసే పరిస్థితి నవీన్ యాదవ్ గారి ద్వారానే ఉంటుందని తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్ వెంగళరావు నగర్ ఇక్రిసాట్ కాలనీలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారంలోని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, సంజయ్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. గోవులను కాపాడటానికి వెళ్లిన ప్రశాంత్ సింగ్ అలియాస్ సోను సింగ్ పై ఇబ్రహీం గ్యాంగ్ కాల్పులు జరపడం అమానుషమని, నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. శుక్రవారం ఖైరతాబాద్ చౌరస్తాపై విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు కాల్పులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోని శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. बजरंग दल मैदान में, बजरंग दल मैदान में, जय श्री राम, डाउन 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 डाउन, बजरंग दल मैदान में, बजरंग दल मैदान में, खबरदार 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 खबरदार, जय श्री राम, जयकार करो वीर बजरंगी, हर महादेव. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం లోపల గో రక్షించే కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా మొన్న ఇక్కడ సోన్ సింగ్ పైన దాడి జరిగింది, అంటే ఒక గన్నుతో షూట్ చేయడం జరిగింది. ఇదే కాక ఇంతకుముందు 3 సంఘటనల్లో కార్యకర్తల పైన షూట్ చేసే సంఘటనలు వచ్చాయి. ఆయన కార్యకర్త తప్పించుకోవడం జరిగింది. తెలంగాణ లోపల గోరక్ష చట్టం ఉంది. చట్టం ఉండగా కర్ణాటక నుంచి హైదరాబాద్కి వస్తాయి, ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ శ్రీకాకుళం నుంచి గోవులు ఎద్దులు హైదరాబాద్కి వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి మరి, ఏ విధంగా వస్తున్నాయి అంటే ఇక్కడ లోపం ఎవరిది? ఇక్కడ ఏదైతే వ్యవస్థ ఉందో, పట్టుకోవాల్సిన వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ ఒక ఫెయిల్యూర్. చట్టం అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇవాళ అనేక మంది ముస్లింస్ ఇవాళ కంటైనర్ వెనకాల, వెహికల్ వెనకాల గన్ను తీసుకొని వస్తున్నారు. ఇవాళ తలవారు పట్టుకొని వస్తున్నారు. పెద్ద మాఫియా ఇవాళ వాళ్ళు వచ్చేసి హంగామా చేస్తున్నారు. ఇప్పుడు ఇబ్రాహిం పైన 5 కేసులు ఉన్నాయి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది వారికి? వాళ్ళు ఎందుకు లోపల వేయలేకపోయింది? మరి ఎందుకు రౌడ్ షెడ్ ఓపెన్ చేయకపోయింది? మొన్ననే ఇక్కడ ముషీరాబాద్ లోపల, నాగపూర్ లోపల బజరంగ కార్యకర్తలు పట్టుకున్నారు. 2 కంటైనర్ల మాంసం ఇక్కడ నుంచి అది వేరే దేశానికి ఎగుమతి అయిపోతుంది. దాన్ని మొన్ననే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు అనేక సెంటర్ల తెలంగాణ లోపల అన్ని ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఉన్నాయి.
ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ యాక్షన్ తీసుకోలేకపోతుంది? ఇవాళ వాళ్ళు గన్ను పట్టుకొని రోడ్డు పైకి వచ్చారంటే ఎంత శక్తి వాళ్ళు ఆలోచించండి. వాళ్ళ దాడి చేశారంటే ఏంటి పరిస్థితి వాళ్ళంటే ఎవరంటే వాళ్ళు చంపుతారా? ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు బయటకు వస్తే మేము కూడా మరి మా కార్యకర్తలు గన్నులు పట్టుకోమంటే ఎలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఇవాళ ఈ మాఫియాని ఎందుకు అరగడలే కాదు ప్రభుత్వం ఓట్ల కొరకు వాళ్ళు సంఘాలు నాకుతున్నారు. ఇందులో అంటే చిన్న చూపిస్తున్నారు. ఎందుకని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ దాడులు చేస్తున్నారు ఎక్కడెక్కడ. మొన్న బక్రీద్ సెంటర్ అన్ని సెంటర్లో మా కార్యకర్తల కేసులు అయిపోయినాయి. పోలీసు వాళ్ళు మా పైన కేసు పెడుతున్నారు. మమ్మల్ని వేధిస్తున్నారు. గోరజ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మేమందరం కట్టెలు పట్టుకోను తలవారు పట్టుకోను మేము రోడ్డు పైకి వచ్చి మేము నిలబడితే తెలంగాణ పరిస్థితి ఏమిటో ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలని చెప్పేసి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ప్రజలకు హెచ్చరిక చేస్తుంది. ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ చూడండి పోలీసు అధికారులు చెప్పారు లేదో డబ్బుల గురించి మాట్లాడుతున్నా చెప్పేసి ఏ వెహికల్ మాట్లాడుతున్నా కానీ పట్టుకున్నా కానీ అన్న నన్ను కొట్టిండు, పోలీసు వాళ్ళకి నన్ను కొట్టిండు, నన్ను గల్ల దింపిండు, నన్ను బంగారం ఎత్తుకపోయిండు, అదే దొంగతనం విషయం ఇదేం మాటలు మాట్లాడతారు తుర్కలు ఎప్పుడైనా సరే. వాటిని పట్టుకొని వల్ల అధికారుల వల్ల ఏదో తప్పుడు ఆరోపిస్తారు. అది పద్ధతి కాదు. కార్యకర్తలు ధర్మం గురించి పనిచేసే కార్యకర్తలు సమాజం ధర్మం అనే పనిచేసే వల్ల మీ అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఘోర చేసే కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పెట్టదు చూసి ఊరుకోమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. జై శ్రీరామ్. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ బాకీ కార్డులు పెట్టి యువతను ఏకం చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, నిరుద్యోగులకు అండగా ఉంటుందని తెలిపారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. ఆయన ఇచ్చిన వాటిల్లో నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాయిదాలు వంచింది రేవంత్ రెడ్డి. అది 60,000 ఇచ్చినా అంటాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని పరీక్షలు నిర్వహించిన 15,400 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 9,000 గురుకుల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 8,000 గ్రూప్ 4 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది 7,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. జేఎల్ 1,300 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 6,000 డిఎస్సి ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇస్తే వాటికి కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. అచ్చంగా కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి కాంగ్రెసే ఉద్యోగాలు ఇచ్చింది. కేవలం డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు మాత్రమే. దానికి 60,000 70,000 ఇచ్చినామని ఇవాళ అబద్ధాలు చెప్తూ గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. నిజాలు ఎప్పటికైనా నిజాలే ఉంటాయి. ఎంతకాలం మోసం చేయలేవు, ఒకసారి చేయగలుగుతావు. ఇవాళ నీ నిజ స్వరూపం బయటపడ్డది రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా మేలుకో. నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ వేదిక నుంచి మీ అందరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తమ్ముళ్ళకి మేము ఇచ్చే హామీ ఒకటే, తప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మొన్న అడిగాం అసెంబ్లీ పెట్టవే అంటే ఒక్కటే నాడు ఆదివారం పెట్టిండు పోయిండు. ఒక్కటే రోజు పెట్టారు ఎవడన్నా అసెంబ్లీ? ఒకటే నాడు పొద్దున పెట్టిండు, సాయంత్రం బంద్. అది కూడా కాళేశ్వరం కమిషన్ అని ఏదో తిట్టాలి, బురద జల్లాలి, పోవాలి. ప్రజా సమస్యల మీద మాట్లాడమయ్యా అసెంబ్లీ పెట్టవే రేవంత్ రెడ్డి అంటే ఒక్కటే నాడు ఆదివారం పెట్టిండు. అంటే ఎంత భయపడుతుండు. అసెంబ్లీ పెట్టడానికి కూడా భయపడుతున్నాడు. తప్పకుండా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచుతాం. శాసనసభలో జీవో 46 గురించి, మెగా డిఎస్సి గురించి రావాల్సిన నోటిఫికేషన్లు, ముఖ్యంగా జెన్కో గాని, అదేవిధంగా జీపీఓ, పోలీస్ నోటిఫికేషన్, డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్, ఇతర గ్రూప్ నోటిఫికేషన్ల కోసం, జాబ్ క్యాలెండర్ అమలు కోసం మీ గొంతుకై మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. ఒకవేళ దిగి రాకపోతే ఇవాళ ఇది ప్రారంభం మాత్రమే. అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు మనం ఏదైతే నిరుద్యోగ బాకీ కార్డును మనం విడుదల చేశామో ఈ నిరుద్యోగ బాకీ కార్డును రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెట్టి యువతను ఏకం చేద్దాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం. ప్రత్యక్ష పోరాటంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీతో కలిసి వస్తుంది, మీకు అండగా ఉంటది, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి
మనవి చేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ మేల్కొనాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆనాడు వచ్చి ఓట్లేయించడమే కాదు, ఇచ్చిన హామీ అమలు చేసే బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ గారి మీద కూడా ఉంది. మీరు తక్షణమే రివ్యూ చేయండి, రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేయండి, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ నిలుపుకోండి. లేదంటే ఇంకా 20 ఏళ్ల దాకా మళ్ళా కాంగ్రెస్ మాటే ఉండదు తెలంగాణలో బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ. సినీ కార్మికుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన తొలి కమిటీ సమావేశం నేడు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కార్మిక శాఖ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ గంగాధర్ సమక్షంలో జరిగింది. సమావేశంలో నిర్మాత దిల్ రాజు, సినీ నిర్మాతల బృందం పాల్గొన్నారు. జాయింట్ కమిషనర్ గారు గంగాధర్ గారు చెప్పినట్టు 2 months క్రితం స్ట్రైక్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి అగ్రిమెంట్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక కమిటీని ఏదైతే ఫామ్ చేసిందో ఆ కమిటీ ఈరోజు మేము కలవడం జరిగింది. చాలా అటు ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు ఫెడరేషన్ నుంచి కానీ వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఒక 3-4 పాయింట్స్ ఈరోజు అడ్రస్ చేసి అవి ఎలా నెక్స్ట్ 1 weekలోనే ఆ పాయింట్స్ని ఎలా డిజాల్వ్ చేద్దాము బోత్ పార్టీస్తో మాట్లాడి అని చేసాం. చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ వీక్లో వీటి మీద కన్క్లూజన్ వస్తుంది. అదే ఈరోజు ఈ మన మూవీ ఇండస్ట్రీ మీద రీసెంట్గా స్ట్రైక్ జరిగిన విషయం మీకు తెలుసు. దాంట్లో మ్యాక్సిమం ఇష్యూస్ రిజాల్వ్ అని, ఇంకా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ కోసం గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ చైర్మన్ గారు, మన దిల్ రాజు గారు, అనిల్ ఫెడరేషన్ నుంచి అనిల్ అమ్మిరాజు గారు, అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి దామోదర్ ప్రసాద్ గారు అండ్ సుప్రియ గారు ఉన్నారు. సో ఆ ఫస్ట్ మీటింగ్ ఈరోజు జరిగింది. ఇష్యూస్ అన్నీ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇష్యూస్ అన్నీ ఇంకా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్లస్ ఇంతకుముందు అగ్రిమెంట్లో వచ్చిన ఇష్యూస్ ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 months షూటింగ్ మీన్స్ అయింది, రిజాల్వ్ అయ్యి. సో ఈ మధ్యలో అగ్రిమెంట్ వల్ల ఇష్యూస్ ఏమన్నా కొత్త ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా అది ఓవరాల్ డిస్కషన్ చేయడం జరిగింది. అది త్వరలో కమిటీ అనేది ఒక రికమెండేషన్స్ తోటి కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్కి. బస్సు అగ్ని ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. కావేరీ ప్రైవేట్ బస్సు మొత్తంగా 20 మంది చనిపోయారు. అదృష్టవశాత్తు ఇందులో 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. స్పష్టంగా ఇందులో బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనబడుతుంది. అంటే మోటార్ సైకిల్ ముందర పోతా ఉన్నారు, ఆ వెనుక ఆర్టీసీ బస్సు వస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, అడ్డంకులు లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భగవంతుడు ఆయనకు ఆ శక్తి ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆయన పూర్తి సమయము ముఖ్యమంత్రిగా ఉంటే మా స్వార్థం ఏంటంటే మా నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ లాభం దొరుకుతుంది అనేది నా ఉద్దేశం అని చెప్పుకుని ఈ సందర్భంగా తెలుస్తుంది. ఒకవైపు అభివృద్ధి నిధులే కాకుండా దేశంలోనే అందరూ మెచ్చుకునే విధంగా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ప్రధానంగా దాదాపు 3 దశాబ్దాలుగా పరిష్కారం కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తక్షణమే చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ, మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి. రెండవది, బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇవ్వవలసిందని పట్టుబట్టి కులగణన చేపించి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని చర్చనీయాంశం దేశవ్యాప్తంగా చేసిన ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియదు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు పనికిరాని పసలేని మాటలు ఎన్ని మాట్లాడినా
42% బీసీ రిజర్వేషన్లు జరిగితే దానికి పూర్తి క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి వస్తుందని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మళ్ళీ రేపు 2026వ సంవత్సరం జనవరి 25వ తారీఖున అరసవిల్లి సూర్యనారాయణ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఈసారి ఆదివారం నాడు రథసప్తమి వేడుకలు వచ్చాయి. అంటే ఈసారి ఎవరు ఊహకి అందని విధంగా ప్రజలు వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారని చెప్పి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా బాదరా కాకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ సొత్తిల్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఒక సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రథసప్తమి వేడుకలు గత సంవత్సరం కంటే ధీటుగా ఈ వేడుకలు జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో ఈ భాగంగా ఈరోజు మొదటి రివ్యూ సమావేశాన్ని హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న వేమూరు ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్ కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ నుండి కొని మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. The conductor bus driver sad part is because bike went underneath the bus. Petrol tank exploded. Jan is from the preliminary reports. That's why they are not able to. Not many of the people are not able to see. Some out and then bikes have been lost. It is very sad. Not sure. Coming after thanks for announcing exhibition. That really means a lot. Karnool and state of Haiti. And also I'd like to Sivan Garu, Swami Garu. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ నెల 9 నుండి నవంబర్ వరకు కోటి సంతకాలను సేకరించి గవర్నర్ను కలవబోతున్నట్లుగా చెప్పారు మల్లాది విష్ణు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే నర్సీపట్నం ఆయన వెళ్ళి చూసిన రోజునే ఆంధ్రప్రదేశ్లో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కోటి సంతకాల కార్యక్రమం అని చెప్పని ఒక పార్టీకి ఒక కార్యక్రమానికి దశ దిశ నిర్దేశించడం జరిగింది. ఈ కార్యక్రమం 45 రోజుల పాటు అంటే నవంబర్ చివరి వరకు కూడా ఈ నెల 9 నుంచి వచ్చే నెలాఖరు వరకు కూడా గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని కోటి సంతకాలతో తీసుకున్నటువంటి మొత్తం అన్నీ ఆయన సబ్మిట్ చేసేంత వరకు అందులో భాగంగా ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్స్లో కోటి సంతకాల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. పార్టీ యంత్రాంగం అంతా కూడా ప్రతిరోజు కూడా రోడ్డు మీదకి వచ్చి పార్టీ ఆదేశించినటువంటి కోటి సంతకాలని సేకరిస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి విశేషమైనటువంటి మద్దతు వస్తుంది, సంపూర్ణమైనటువంటి మద్దతు వస్తుంది. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారందరూ కూడా పూర్తిగా సమర్థిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 28వ తారీఖున
ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఏదైతే ర్యాలీలు నిర్వహించమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.